నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఎవరైతే ఇతర దేశాల ప్రవాసులు, కువైటీ ప్రజలు కావచ్చు, గల్ఫ్ దేశాల ప్రజలకు కావచ్చు, ఇరాన్ శుభవార్త చెప్పిందనమాట. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశాడు. వివరాల్లోకి వెళితే, ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్న సంఘర్షణకు ముగింపు అనేది దాడులు పునరావృతం కాకుండా హామీ ఇవ్వాలని చెప్పేసి మేము యుద్ధాన్ని ఆపివేస్తాము. అలాగే ప్రస్తుతం మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నా సరే కానీ నివాస ప్రాంతాలను లక్ష్యం చేసుకోలేదని చెప్పేసి ఆయన అయితే వివరించడం జరిగింది. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆల్ అరాక్చీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ 3 డిమాండ్లను అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి చేసిన మాట వాస్తవమే, కానీ అమెరికా ఎయిర్ బేస్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులు చేశాము. రాబోయే రోజుల్లో కూడా అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యం చేసుకుని మాత్రమే మేము దాడులు చేస్తాము. అలాగే సామాన్య ప్రజల జోలికి పోము, వాళ్ళ మీద క్షిపణులు కానీ డ్రోన్లతో దాడులు చేయమని చెప్పేసి విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి గారు తెలియజేశారు. అలాగే మేము యుద్ధం ఆపేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మా యొక్క డిమాండ్లను తీరిస్తే మాత్రమే మేము యుద్ధం ఆపేస్తామని ప్రకటించడం జరిగింది. అందులో మొదటిది మనం చూసుకుంటే కానీ ఇరాన్ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని చెప్పేసి, అలాగే ప్రస్తుతం మాకు నష్టపరిహారం అయితే జరిగింది. అమెరికా మరియు ఇజ్రాయిల్ మా దేశం మీద దాడి చేయడం వల్ల మేము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాము. ఆ యొక్క నష్టాన్ని తీర్చాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయమని చెప్పేసి అమెరికా మరియు ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా చట్టబద్ధమైన హామీని ఇవ్వాలని చెప్పేసి, అప్పుడు మాత్రమే మేము యుద్ధం ఆపివేస్తాము, అంతవరకు యుద్ధం ఆపమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇంతకు ముందు ఇరాన్ అధ్యక్షుడు కూడా ఇదే ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం, శుభవార్త ఏంటంటే కానీ సామాన్య ప్రజల జోలికి మేము వెళ్ళము. కేవలం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకుని ఇప్పటి వరకు దాడులు చేశాము. ఇకపైన కూడా వాటిని మాత్రమే లక్ష్యం చేసుకుంటాము. సామాన్య ప్రజల జోలికి కానీ నివాస ప్రాంతాల జోలికి మేము వెళ్ళమని చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో లక్షల మంది, కోటి మంది భారతీయులు దాదాపు అయితే ఉన్నారు. అందరూ భయంగా అయితే ఉన్నారు. మన మీద దాడులు చేయమని చెప్పేసి ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.